భోక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనము ఈ రామనామ సహస్రకోటి లిఖిత పుస్తక యజ్ఞంలో భాగంగా ఈరోజు మనము ఈ 200 పుస్తకాలలో 27,43,200 నామాలను రాయడం జరిగింది. ఇక్కడ మనకు రామనామం యొక్క ప్రాశస్తాన్ని చెప్పేటువంటి ఒక సంఘటన సుందరకాండలో మనకు కనపడుతుంది. ఏమిటి అది అంటే సుందరకాండ 36వ సర్గలో 2వ శ్లోకం, వానరోహం మహాభాగే ధూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవంగుళీయకం. దీనికి మనము అర్థం చూసినప్పుడు, ఓ మహాభాగ్యవతియగు దేవి, నేను వానరుడను, ధీమంతుడగు రాముని దూతను, రామనామము లిఖించబడిన ఈ ఉంగరము చూడుము అని చెప్పి ఆంజనేయ స్వామికి రాముల వారు ఆయన సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు ఏ ఉంగరం అయితే ఇచ్చింటాడో తన ఆనవాలుగా ఆ యొక్క ఉంగరాన్ని సీతమ్మ వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అది ఒక ఉంగరము పైన ఉన్నటువంటి రామనామాన్ని ఆమెకు ఉన్నటువంటి కష్టాలకు, అప్పటికే ఆమె రావణాసుని చేత అపహరింపబడి లంకలో క్రూర రాక్షసుల మధ్యలో కాపలా గాయపడుతూ ఉంటూ శోకాన్ని పొంది ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆయన గురువు ఎవరు, హనుమంతుడు గురు స్వరూపంలో వచ్చి ఆమెకు రామనామం ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనిలో మనం గమనించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి రామనామం రాయడం వల్ల, రామనామాన్ని జపించడం వల్ల సీతాదేవికి ఉన్నటువంటి కష్టాలు, అనేకమైనటువంటి కష్టాల నుంచి బయటపడి మళ్ళీ ఆమె రాముల వారి సన్నిధికి ఏ విధంగా చేరుకుందో అదేవిధంగా మనం కూడా రామనామాన్ని చేయడం వల్ల, రాయడం వల్ల మనకున్నటువంటి కష్టాల నుంచి బయటపడి సంతోషాన్ని పొందుతామని ఈ సుందరకాండలో ఉన్నటువంటి ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రామనామం రాయడం అనేటువంటి యజ్ఞంలో పాల్గొని తమ వంతు ఎన్ని నామాలు వీలైతే అన్ని నామాలు రాసి ఈ యజ్ఞానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.